మీరు శివరాత్రికి ఉపవాసం ఉన్నారా? మీరు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఉన్నాను. ఇంకా ఈ రోజైతే ఏం తినకుండానే ఉన్నా. అది ఎట్లా సాధ్యమవుతుంది? ఏం తినకుండా ఒక్క పూట తినకపోతేనే పిచ్చి ఆకలి అవుతుంది. అదేందో ఇలాంటి పండగలప్పుడు అయితే అసలు కాకలే కాదు. ఇంకా శివరాత్రి జాగారం అయితే మమ్మీకి ఉందన్నమాట. మా మమ్మీ అయితే జాగారం ముట్టించుకోవడానికి అయితే అన్ని తయారు చేసుకుంటుంది. ఇంతసేపు అవుతుంది, వీళ్ళేంట్రా బాబు ఇంత సైలెంట్ గా కూర్చున్నారు అనుకునే లోపే అల్లరైతే స్టార్ట్ చేసిరు వీళ్ళు. నువ్వు ఆడు, నాని కూడా అంటాడు. నీకు వచ్చింది, నువ్వు గుడ్ గర్ల్ కదా, నాని బ్యాడ్. పాట పాడమంటేనేమో పాడలేదు. సరే దానికి సూట్ అయ్యే జాబ్ ఏదైనా ఉంది అని అంటే మమ్మీ గంట కొట్టమని గంట ఇచ్చేసింది. తను మమ్మీ ఇద్దరు కలిసి అయితే పూజ చేశారు. ఇంకా ప్రసాదాన్ని అయితే పంచాలి కదా, ప్రసాదాన్ని అయితే బయటికి వెళ్ళి వంచుతుంది మా మమ్మీ. ఎవరు బిజీలో వాళ్ళే ఉంటారు కాబట్టి ఎవ్వరూ రాలేదు. ఇక్కడ ఉన్న పిల్లలకే మమ్మీ అయితే ప్రసాదాన్ని పెట్టేసింది. ఇంకా అన్ని అయిపోయిన తర్వాత ఇంట్లోకైతే వచ్చేసారు. ఇంట్లోకి వచ్చి శివరాత్రి అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటారు, ఎలా అని అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్నమాట. మ్యారేజ్ డేనా? అవును, నాకు కూడా తెలియదు శివరాత్రి అంటాం కానీ మ్యారేజ్ డేనా, శివ కళ్యాణం జరుగుతుంది కదా.